నమస్తే K24 న్యూస్. కుప్పం మండలం మల్లనూరు గ్రామ పంచాయతీ సచివాలయంలో ఈరోజు ఎన్టీఆర్ వైద్య శిబిరం ఆధ్వర్యంలో పిఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి మల్లనూరు పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై కంటి సంబంధిత సమస్యలకు ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. తెలియట్లేదా చేయి ఉంటుంది తెలియట్లేదా అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు సార్ గారు మన ఆంధ్రప్రదేశ్లో కంటికి చికిత్స అనేది పొంది మన రాష్ట్రాన్ని కాదు, మన దేశాన్ని కాదు, మన లోకాన్ని కూడా కళ్ళు ఉంటేనే చూస్తాం తప్ప, లేకపోతే లోకమే మబ్బుగా అయిపోతుంది, మనకి ఏం తెలియదు. అట్లా దానికి కళ్ళు అనేది చాలా అవసరం, కళ్ళు చాలా అవసరం అనేసి దానికి చికిత్స ఫ్రీగా చేయాలనేసి మన కుప్పం పిఎస్ మెడికల్ హాస్పిటల్ నుంచి మనకు తరలి వచ్చి మన పంచాయతీల నుంచి అన్ని పంచాయతీలకు ఈ మండలంలో అందరూ కుప్పం నియోజకవర్గంలోనే మన సొంత నియోజకవర్గం అక్కడ అందరూ చెక్ చేయాలనేసి మన సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందువలన మన ప్రజలందరూ, మన నాయకులు, పక్కల ఉండే తెలియకుండా ఉండే వాళ్ళు కూడా చెప్పి ఈ కన్ను చూపించి, చాలా అవసరమైనది కన్ను. మన శరీరానికి ఏది ఒకటి ప్రాబ్లం కూడా తెలుగు, అంటే కళ్ళు తెలియకపోతే ఏది చూడలేము. అట్లా దానికి పెద్ద అయినా చాలా ఇది చేసి కృషి చేసి మనకు చేపించి అర్పించారు. అదేవిధంగా మనం కూడా ఈ కన్నును చూపించి ఇక్కడ తెలియని వాళ్ళకి చెప్పాలా, చూపించుకోవాలా. మన నాయకుడు ఎట్లా ముందడుగు వేస్తాడంటే అట్లే మనం కూడా ముందడుగు వేసి అందరినీ ఒక విధానంలో హాస్పిటల్ అనేది చూపించి మనుషులు బాగుంటేదా రేపు మన భవిష్యత్తు బాగుంటనేది కూడా ఆయన త్వరలో మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆయన ఫుడ్ కూడా కరెక్ట్గా తిని వెయిట్ వేసి ఫుడ్ తింటారు. ఆయన ఇప్పుడు కూడా 75 సంవత్సరాలు అంటే కూడా ఆయన ఇష్టంగా ఎట్లా ఉంటారు, 2 గంటల సేపు 3 గంటల సేపు నిలిచి మాట్లాడతారు సార్. ఆ విధంగా ఉంటారంటే ఆయన చెక్ చేసుకొని ఆ ఫుడ్ని కంట్రోల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అట్లా మనం కూడా ఆయన చూసి మనం కూడా ఆయనలాగే అన్ని దీంట్లో ఫుడ్ కానీ ఏమైనా కానీ మన కళ్ళకు అన్ని విధానంలో కూడా బాగా చెక్ చేసి బాగా ఉండాలా. ఇదే ఒక ఇది ఈరోజు ఈ పిఎస్ మెడికల్ నుంచి వచ్చిన అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తామంటే వాళ్ళు కూడా మన కోసం ఆడ నుంచి వచ్చి ఉచితంగా కన్నుని ఉచితంగా చేసుకోవాలనేసి వాళ్ళు ఉచితంగా చేస్తూ ఉంటారు. కళ్ళు తెలియని వాళ్ళు కొందరు కళ్ళలో నీళ్ళు వచ్చేది, కొందరికి కళ్ళు వచ్చి మంటగా ఉంటుంది. ఇట్లా ఎన్నో విభాగాలు, కంటికి ఎన్ని విభాగాలు ఉంటే దానికంతా మన పిఎస్ మెడికల్ నుంచి వచ్చి ఫ్రీగా చేస్తారంటే మన ప్రభుత్వం చేసిన కృషి. దీనికి మనమందరూ సహకరించి ఇంకా పక్కలో ఉండే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఇంకా చెప్పి పిఎస్ మెడికల్కి పోయి మనం అందరూ చెక్ చేసుకొని బాగుండాలనేది నా యొక్క కోరిక. ఇదే మన చంద్రబాబు నాయుడు సార్ చెప్పిన విధానం. దానికి మనం ఎప్పుడు పాటుపడి ఉండాలా. అదే జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఈరోజు మన మల్లానూరు గ్రామ పంచాయతీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి
ఆశీస్సులతో మల్లానూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో మన కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో మన మల్లానూరు గ్రామ పంచాయతీ మారుమూలు గ్రామ పంచాయతీ ఈ గ్రామంలో కంటి చికిత్సకు విచ్చేసినటువంటి డాక్టర్లకు అదేవిధంగా పిఎస్ మెడికల్ కాలేజీ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా గ్రామ ప్రజలకు అందరికీ విచ్చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఆయన అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడే మనం చూసినాము. ఇప్పుడు దాదాపు 2 నెలల నుండి ప్రతి గ్రామంలోనూ బ్లడ్ తీసుకొని శాంపిల్ తీసుకొని 56 చెకప్ ఉచితంగా చేసి మనకు రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ముఖ్యమైనది నేత్రం అంటే కళ్ళు లేదంటే ప్రపంచాన్ని చూడలేము. అటువంటి కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో పిఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మన మల్లానూరు గ్రామంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కండ్లుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. ఈ కండ్లు ముఖ్యమైనదనేసి ఇప్పుడు మనం చూసి చెకప్ చేసి వాళ్ళు దానికి ఏమన్నా చూస్తారో, అదేవిధంగా ఏమైనా ఆపరేషన్తో కూడా ఉచితంగా వాళ్ళే తీసుకొని పోయి మెడికల్ కాలేజీలో చేస్తారని ఈ యొక్క అవకాశాన్ని మన మారుమూల మల్లానూరు చుట్టుపక్కల పంచాయతీలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పుడు కూడా మీరు చెకప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పోయి ఇంకా 1 గంట దాకా ఉంటారు. అందరూ పోయి పక్కల్లో ఉండే వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు కూడా చేసుకొని వాళ్ళ యొక్క కన్ను సమస్య తీర్చుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు వచ్చిన డాక్టర్లు వాళ్ళ యొక్క బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కన్ను అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. దానికి సంబంధించి ఈరోజు క్యాంప్ పెట్టినారు. మనమంతా ఉండే వాళ్ళు చాలా పేదవాళ్ళు, అందరూ కూడా ఉచితంగా క్యాంప్ పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ క్యాంపులో పాల్గొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.